ఇప్పుడు మన యూజీ ఇద్దూరి సుకున యొక్క ఎబిలిటీస్ ని వాడుతున్నాడు. యాజ్ గైస్ మనోడు లిటరల్లీ డిస్మాండల్ ని ఉపయోగిస్తాడు అండ్ అది సుకున కన్నా రెట్లు స్ట్రాంగ్ గా ఉండిద్ది. కానీ నేను ఎక్స్పెక్ట్ చేయలే ఈ జూత్సు కైసెన్ మొజురో మాంగా ఇంత తొందరగా ఎండ్ అయిపోయిద్దని. బట్ గైస్ ఈ వీడియో మాత్రం చాలా ఆసమ్ గా ఉండబోతుంది. మీరు లాస్ట్ వరకు చూడడం మర్చిపోమాకండి. సో ఇంకేం నచ్చకుండా లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. సో ప్రీవియస్ చాప్టర్ లో ఏం జరిగిందో మీ అందరికి తెలిసిందే. మన యూజీ ఇద్దూరి తన బ్లడ్ మ్యానిపులేషన్ టెక్నిక్ ని ఉపయోగించి బిల్డింగ్ లో ఉన్న ప్రతి ఒక్కరిని నాక్అవుట్ చేసేస్తాడు. ఇక్కడ వరకు మనం ప్రీవియస్ చాప్టర్ లో చూసాం. ఇంక ఈ చాప్టర్ స్టార్ట్ అయ్యింది మన మీనో నుంచి. ఇక్కడ మన మీనో ఆ అటాక్ ని విట్నెస్ చేసిన తర్వాత తను గట్టిగా అరుస్తాడు, యూజీ ఇతుదోరి ఇది నువ్వేనా అని చెప్పి తను అరుస్తాడు. బట్ అప్పుడే బిల్డింగ్ పైన నుంచి ఎవడ్రా మా మీదకి అటాక్ చేసిందని చెప్పి మన హుస్కీ తన వెపన్ ని పట్టుకొని లిటరల్లీ యూజీ ఇతుదోరి మీదకి అటాక్ చేసేస్తాడు. మీరు ఈ పనిలో చూసుకోవచ్చు, ఇంపాక్ట్ మాత్రం చాలా ఎక్కువగానే ఉండిద్ది. బట్ మన యూజీకి మాత్రం ఏమవ్వదు. మనోడు లిటరల్లీ జేబులో ఒక చేపట్టుకుని ఆ అటాక్ ని ఆపేస్తాడనమాట. ఇది చూసి మన హుస్కీ కూడా షాక్ అయిపోతాడు. తను చెప్తాడు, హూ ద హెల్ ఇస్ దిస్ గాయ్, నా అటాక్ ని అలా ఎలా ఆపేశాడు, అసలు ఈడు హ్యూమనేనా, అసలు దీని దగ్గర నుంచి వస్తున్న ఆ ఆరా చాలా డిఫరెంట్ గా ఉంది, అది ఒక కళ్యాణ్ లాగా ఉంది, తిను అసలు ఎర్త్ లింగేనా అని చెప్పి లైక్ తను కంగారు పడిపోతాడు. బట్ మన యూజీ ఇద్దరు చెప్తాడు, నువ్వు చూడ్డానికి ప్రిటీ స్ట్రాంగ్ లాగానే ఉన్నావు, ఐ థింక్ నువ్వు ఇది తట్టుకుంటావులే అని చెప్పి మనోడు లిటరల్లీ బ్లాక్ ఫ్లాష్ ని ఉపయోగిస్తాడు. ఎవరికైనా గుర్తులేకపోతే లైక్ ఏ సోర్సరర్ కూడా బ్లాక్ ఫ్లాష్ ని ఉపయోగించలేడు అనమాట. అంటే అది ర్యాండమ్లీ వచ్చింది, వాళ్ళ విల్ తో ఎవరు ఈ అటాక్ ని ఉపయోగించలేరు ఎక్సెప్ట్ దిస్ గాయ్ యూజీ ఇతుదోరి. ఆ బ్లాక్ ఫ్లాష్ ని చూసి లైక్ మన మీనో కూడా షాక్ అయిపోతాడు. ఎందుకంటే మన యూజీ ఆ అటాక్ చేయక ముందు మన మీనో యూజీ నుంచి కర్స్ ఎనర్జీనే ఫీల్ అవ్వలేదు. బట్ హఠాత్తుగా ఇక్కడ కర్స్ ఎనర్జీ లెవెల్ లైక్ చాలా పెరిగిపోయింది అనమాట. ఇక్కడ మీరు మన హుస్కీ యొక్క ఫేస్ కూడా చూసుకోవచ్చు. లైక్ తనకైతే ఏం అర్థం కావట్లే. కానీ మన యూజీ చెప్తాడు, నువ్వు ఈ అటాక్ నుంచి చనిపోవులే, నేను కొంచెం క్యాలిక్యులేట్ చేసి కొడుతున్నా, నువ్వు బ్రతికిపోతావులే, నువ్వు చనిపోవు అని చెప్పి మనోడు ఆ అటాక్ ని వదులుతాడు బ్రో. అండ్ లిటరల్లీ మన హుస్కీ అయితే ఎగురుకుంటూ వెళ్ళిపోతాడు. ఒక లబ్బర్ బంతిని ఇసిరితే ఎలా బౌన్స్ అవుతూ వెళ్ళిద్ది, ఎగ్జాక్ట్లీ మన హుస్కీ కూడా లైక్ అలాగే వెళ్తాడు అనమాట. మీరు ఇక్కడ తన సిచ్యువేషన్ ని చూసుకోవచ్చు. ఐ థింక్ ఒక 1 month అయినా పట్టిద్ది బ్రో వీడు మళ్ళీ లెగిసి తిరగాలంటే. వీడి పరిస్థితి అలా ఉంది. కానీ రెండో వైపున మన యూజీ చెప్తాడు, హే మీనో అని చెప్పి మనోడు తన పిడికిల్ని బిగిస్తాడు అనమాట. ఒక అటాక్ చేస్తాడు. ఇది మన మీనోకి తగిలిద్ది. తగిలిన వెంటనే తనకి కళ్ళు తిరుగుతాయి అనమాట. మనోడు లిటరల్లీ వామిటింగ్స్ చేసుకుంటాడు. అండ్ మన యూజీ చెప్తాడు, చూడు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, బిల్డింగ్ లోపల కొంతమంది సోర్సరర్స్ లైక్ పడిపోయారు, వాళ్ళు చనిపోలేదు, నువ్వు మెల్లిగా వాళ్ళని మీ ఆఫీస్ కి తీసుకెళ్ళు, మంచిగా 1 week వాళ్ళు సరిగ్గా రెస్ట్ తీసుకుంటే ఆ సుమారియన్స్ ఇంకా మీ హ్యూమన్స్ లైక్ ఇద్దరు సరైపోతారు, నార్మల్ అయిపోతారు, ఆ పని చేయని చెప్పి మనోడు అంటాడు. కానీ ఈ మాట వినిన తర్వాత మన మీనో చెప్తాడు, హే యూజీ ఇతుదోరి, నువ్వు అసలు ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా, వాట్ ద హెల్ ఆర్ యు డూయింగ్ హియర్ అని చెప్పి తను గట్టిగా అరుస్తాడు. ఈ మాట విని మన యూజీ చెప్తాడు, ఇది మరీ బాగుంది, మనం ఏలియన్స్ ని కొట్టేస్తే వాళ్ళు ఫీల్ అవుతారు కదా, లైక్ మనల్ని కొట్టేశారు, మనల్ని టార్గెట్ చేశారు అని చెప్పి మనం హ్యూమన్స్ బ్యాడ్ అయిపోతాం, అందుకని ఆ బిల్డింగ్ లో ఉన్న ప్రతి ఒక్కరిని కొట్టేసా, ఇప్పుడు తప్పు ఎవరిది కూడా కాదు, అందరు దెబ్బలు తిన్నారు అని చెప్పి మన యూజీ ఇక్కడ అంటూ ఉంటాడు. ఈ మాట విని మన మీనో గట్టిగా అరుస్తాడు, నేను వాళ్ళ గురించి మాట్లాడట్లా, నేను యూటా యొక్క గ్రాండ్ కిడ్స్ గురించి మాట్లాడుతున్నా, నువ్వు కొంచెం ముందొస్తే వాళ్ళు బ్రతికిపోయే వాళ్ళు కదా, వాళ్ళకి ఫైట్ చేసే ఛాన్స్ దక్కేదే కాదు, నువ్వెందుకు లేట్ గా వచ్చావని చెప్పి ఇక్కడ ఈడు అరుస్తూ ఉంటాడు. అండ్ మన యూజీ చెప్తాడు, ఇట్స్ డజంట్ మ్యాటర్, ఐ మీన్ ఇప్పుడు అసలు యూజీ ఇద్దరిని ఎవరు కేర్ చేస్తారు, అసలు యూజీని ఇప్పుడు ఎవరు పట్టించుకోరు అని చెప్పి తను అంటాడు. ఈ మాట విని మన మీనోకి అంతగేం అర్థం కాదు. తను చెప్తాడు, అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు అని చెప్పి తను అడుగుతాడు. అప్పుడు మన యూజీ తన చేయిని చూసుకొని చెప్తాడు, నీకు తెలుసా వాళ్ళు ఏం చెప్తారో, సోర్సరర్స్ ఎప్పుడు చనిపోరు, వాళ్ళు అలా వానిష్ అయిపోతారని వాళ్ళు అంటారు. కానీ మీరందరూ ఇప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదు, ఆ టోక్యోలో ఉన్న కర్స్ స్పిరిట్ సంగతి నేను చూసుకుంటా, అలాగే యూటా యొక్క గ్రాండ్ కిడ్స్ ఓడిపోయినా వాళ్ళ యొక్క మెస్ ని నేను క్లియర్ చేస్తా, బట్ ప్రస్తుతానికి నాకున్న టాస్క్ ఒకటే, ఆ నలుగురు చేసే బ్యాటిల్లోకి ఎవరిని ఇంటర్ఫియర్ అవ్వకుండా ఆపాలి అని చెప్పి మనోడు జేబులో చేతులు పెట్టుకుని అలా వెళ్ళిపోతూ ఉంటాడు. వెనకాల నుంచి మన మీనో కూడా చెప్తూ ఉంటాడు, నేను నిన్ను మర్చిపోను, నేను నిన్ను వదిలిపెట్టను అని చెప్పి తను అంటూ ఉంటాడు. అండ్ మన యూజీ కూడా చెప్తాడు, ఏంటి నువ్వు నన్ను వదిలిపెట్టావా, అయితే నా
నాకు ఇక నుంచి చాలా లోన్లీగా ఉండదులే అని చెప్పి మనోడు జేబులో చేతులు పెట్టుకొని వెళ్తూ చెప్తాడు. ఇది అందరి యొక్క మంచి కోసమే సెన్సే అని చెప్పి మనోడు అంటాడు. సింపుల్ గా చెప్పాలంటే లైక్ మనోడు తన సెన్సేకి చెప్తున్నాడు. ఐ థింక్ మన గోజోకి చెప్తున్నాడు అనుకుంటా. నేను ఇక్కడ ఏం చేయబోతున్నానో అది అందరి యొక్క మంచి కోసమే సెన్సే అని చెప్పి మనోడు ఇలా గోజోకి చెప్తున్నాడు ఐ థింక్. కానీ తన ప్లాన్స్ ఏంటివో మనోడు ఏం చేయడానికి వెళ్తున్నాడో ఇవి మీరు ఆబ్వియస్లీ ముందలే చెప్తూ చూస్తారు. కానీ ఇక్కడే సీన్ షిఫ్ట్ చేసి మహురాగా ఇంకా డాబురా ఫైట్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం మన డాబురా ఈ ఫైట్ లో చాలా విషయాలు నేర్చుకుంటున్నాడు. ప్రీవియస్ చాప్టర్ లో రివర్స్ కస్ టెక్నిక్ నేర్చుకున్నాడు. అలాగే ఈ చాప్టర్ లో తను ఫీల్ అయిన ఆ ఎనర్జీని ఛానల్ చేయడం స్టార్ట్ చేస్తాడన్నమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు తన యొక్క కర్స్ ఎనర్జీ మొత్తాన్ని తెచ్చి ఒక బాల్ లాగా ఒక బ్లాక్ హోల్ లాగా ఇక్కడ మనోడు లైక్ ఛానల్ చేస్తూ ఉంటాడు. పైగా ముందున్న మహురాగాని అడుగుతాడు, మీ ఎర్త్లింగ్స్ ఈ టెక్నిక్ ని ఉపయోగిస్తారా? ఈ టెక్నిక్ మీ ఒళ్ళో ముందు నుంచే ఎగ్జిస్ట్ చేసిద్దా? నాకు చెప్పు అని చెప్పి తను అడుగుతూ ఉంటాడు. ఆబ్వియస్లీ మన మహురాగా లైక్ ఏం మాట్లాడు మీ అందరికి తెలిసిందే. కానీ డబురా చెప్తాడు, నేను ఇప్పుడు తిన్ని ఎలాగైనా డిఫీట్ చేయాల్సిందే. ఒక్క అటాక్ తో తిన్ని డిఫీట్ చేసేయాలి, లేకపోతే తిను అడాప్ట్ చేసేస్తాడు. కానీ ఈ అటాక్ నేను ఎలా చేయాలి, హౌ ఐ డూ ఇట్ అని చెప్పి మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. ఇక దీంతో మన అందరికి తెలిసిపోయింది లైక్ వీడు డెఫినెట్లీ ఇప్పుడు మన మహురాగాని చంపబోతున్నాడు. ఎందుకంటే మన మహురాగా యొక్క బిగ్గెస్ట్ వీక్నెస్ దీనికి తెలిసిపోయింది. చేస్తే ఒక కొత్త అటాక్ చేయాలి, మహురాగా దాన్ని అడాప్ట్ చేయక ముందే తన్ని చంపేయాలని చెప్పి లైక్ ఒక మెయిన్ బేసిక్ తనకి తెలిసిపోయింది. ఇప్పుడు తను ప్రాక్టికల్లీ అది పాసిబుల్ చేయగలడా లేదా మనం ముందొచ్చి చెప్తూ చూస్తాం. కానీ ఇక్కడే సీన్ షిఫ్ట్ చేసి మారు రీకా అండ్ సురిగి దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ మన మారు అటాక్ చేయక ముందే మన రీకా లైక్ అటాక్స్ మీద అటాక్స్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అసలు ఇదే ఎక్కువ అనుకుంటే గైస్ మన సురిగి షాడో లోపల చేపెట్టి సోల్ స్ప్లిట్ కటానాని బయటికి తెస్తాడు. ఎస్ మీరు వింది నిజమే, ఇది సోల్ స్ప్లిట్ కటానా. ఫస్ట్ మన తోజీ వాడాడు, దాని తర్వాత మన మాకి వాడింది, ఇప్పుడు మన సురిగి. ఇది మొత్తం చూసి మనం మారుబి లైక్ ఈ ప్లానెట్ కి నేను ఎందుకు వచ్చాను రా, వీళ్ళు ఎవర్రా, ఎక్కడి నుంచి ఏం తీస్తున్నారా అని చెప్పి లైక్ మనోడు షాక్ అయిపోయిండు. ఇంకా మన రీకా చెప్పిద్ది, సురిగి ఈ కటానాని నువ్వు ఇప్పుడు ఉపయోగించాలి, దీని లోపల నేను నా పవర్ ని ఛానల్ చేస్తున్నా, అంటే నా కర్స్ ఎనర్జీని దాని లోపలికి పంపిస్తున్నా, ఈ కటానాన్ని నువ్వు ఇప్పుడు యూజ్ చేయాలి అని చెప్పి తను అనిద్ది. మన సురిగి ఇక్కడ ఏదైనా చేసే ముందే మన మారు ఇక్కడ టెన్షన్ పడిపోయి వెనక్కి తిరుగుతాడనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు తన కళ్ళల్లో లిటరలీ ఆ భయం కనిపిస్తుంది. తను అరుస్తాడు, ఇలా చేయమాకండి అని చెప్పి తను గట్టిగా అరుస్తాడు. మీరు మన మారు యొక్క వ్యూని కూడా చూసుకోవచ్చు. తన ముందు లైక్ కర్ స్పిరిట్లే ఉంటాయి, ఎటు చూసినా మొత్తం లైక్ లిటరల్లీ ఆ ఫీల్డ్ మొత్తం కర్ స్పిరిట్స్ తో నిండిపోయింది. ఇంకా చాలా దూరంలో మీరు మన యూజీ ఇతిదోరిని కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మనోడు చెప్తాడు, నేనైతే ఏం చేయలేను, వాటి యొక్క నెంబర్ చాలా పెరిగిపోయింది కాబట్టి ఇప్పుడు వాటిని తగ్గించాల్సిందే అని మనోడు తన యొక్క క్లిఫ్ ని ఉపయోగిస్తాడు. ఎస్ గైస్ మన సుకుని యొక్క అటాక్ క్లిఫ్ ని మన యూజీ ఇతిదోరి ఇక్కడ ఉపయోగిస్తున్నాడు. అండ్ దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ క్రేజీ. రెండో వైపు మన యూకా ఇంకా సురిగి కూడా వాళ్ళ యొక్క అటాక్ ని వదిలేస్తారనమాట. ఇక్కడ రెండు సైడ్ లో ఒక పెద్ద బ్లాస్టులు రెండు జరుగుతాయి. అసలు ఒక్క షాట్ లో ఇక్కడ ఉన్న కర్డ్ స్పిరిట్స్ అన్ని వైప్ అవుట్ అయిపోతాయి అన్నమాట. ఇక్కడ మీరు మన మారు యొక్క సిచ్యువేషన్ చూసుకోవచ్చు. తన బ్రెయిన్ మొత్తం లైక్ చాలా పెయిన్ లో ఉండిద్ది. మనోడు లిటరలీ చాలా గట్టిగా ఏడుస్తాడు. దీనికి రీజన్ ఏంటో మీ అందరికి తెలిసిందే, వీళ్ళు కర్డ్ స్పిరిట్స్ ని కళ్యాణ్ దేవుళ్ళని పూజిస్తారు. సో వాళ్ళకి ఏదైనా అయితే పెయిన్ వీళ్ళకి వచ్చింది అనమాట. బట్ సీరియస్లీ డిస్మాంటల్ యొక్క ఇంపాక్ట్ మాత్రం మామూలుగా ఉండదు అనమాట. చాలా వైడ్ ఏరియాని ఆ డిస్మాంటల్ కవర్ చేసేది. మన సుకన యొక్క ఎబిలిటీ సుకన కన్నా దారుణంగా మన యూజీ ఇద్దరు ఇక్కడ వాడిండు. బట్ బ్యాక్ టు చాప్టర్ ఇవన్నీ చూసి మన మారుకి చాలా అంటే చాలా కోపం వచ్చింది. తను చెప్తాడు, ఇప్పుడు నేను మొత్తం ఒక్క షాట్ లో ఖతం చేసేస్తా రా సుర్గి అని చెప్పి తను అంటాడు. ఇంకా ముందు చూసుకుంటే సుర్గి లోపల ఉన్న రీకా వెళ్ళిపోయిద్ది అనమాట. హఠాత్తుగా ఆ ట్రాన్స్ఫర్మేషన్ మొత్తం లైక్ ఆగిపోయిద్ది. దాంతో ఆ మాస్క్ కూడా కింద పడిపోయిద్ది. ఇక్కడ మన సుర్గి కూడా ఫైనల్లీ రీకాని అప్రిషియేట్ చేస్తాడు అనమాట. థ్యాంక్ యూ నాకు హెల్ప్ చేసినందుకు అని చెప్పి తను అంటాడు. ఇక్కడ రీకా కూడా చెప్పిద్ది, డోంట్ వరీ నీ యొక్క బెస్ట్ నువ్వు ఇవ్వు అని చెప్పి తను అనిద్ది. ఇది చూసి ముందున్న మారు కూడా షాక్ అయిపోతాడు. వీళ్ళేంటి వాళ్ళ టెక్నిక్ ని క్యాన్సిల్ చేసేసారు, ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పి మనోడు షాక్ లో ఉంటాడు. ఇక్కడ మన
సురిగి కూడా తన సోల్ స్ప్లిట్ కడానా పట్టుకొని మారు మీదకి అటాక్ చేయడానికి వెళ్తాడు. కానీ ఇక్కడే మనకు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. ఇక్కడ మన మాకి తన యొక్క గ్రాండ్ కిడ్ సురిగితో కొన్ని విషయాలు షేర్ చేసుకుంటూ ఉండిద్ది. ఇక్కడ మీకు చాలా సింపుల్ గా చెప్పేస్తా, సో జాగ్రత్తగా వినండి. మన మాకి యొక్క అవేకెన్ అవ్వడంతో తన సిస్టర్ యొక్క సాక్రిఫైస్ కూడా ఆ రోజు జరిగిపోయింది. సో ఈ స్టోరీనే మన మాకి ఇప్పుడు తన గ్రాండ్ కిడ్ కి చెప్పిద్ది అన్నమాట. నా చెల్లి మే వల్లనే నేను ఇవాళ ఇంత స్ట్రాంగ్ గా మారానని చెప్పి తను సురిగికి చెప్పిద్ది. అండ్ మనోడు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఈ స్టోరీ మొత్తం వింటూ ఉంటాడు. ఇంకా మన మాకి కంటిన్యూ చేస్తూ చెప్పిద్ది, ఇట్ ఈస్ వర్త్ ఇట్. మీ యొక్క స్ట్రెంత్ కి కారణం మీ చెల్లి చనిపోవడం. ఇది నిజంగానే వర్తా? నన్ను అడిగితే కాదు. ఒకవేళ తను బ్రతుకుంటే మేమిద్దరం కలిసి మన యొక్క ఫేత్ ని చేంజ్ చేసే వాళ్ళం, ఏదో ఒక దారి వెతికే వాళ్ళం, మన ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకునే వాళ్ళం. కానీ ఇలా జరగలేదు. నిజానికి ఇది నా తప్పే, నేనే ఇంకా ట్రై చేయాల్సింది, నా చెల్లిని నేను పోగొట్టుకున్నానని చెప్పి లైక్ మన మాకి ప్రతి రోజు కూడా బాధపడేదన్నమాట. ఇన్ఫాక్ట్ ఈ స్టోరీ చెప్పేటప్పుడు ఇప్పుడు కూడా తను ఏడుస్తూనే ఉండిద్ది. ఇది చూసి మన సురిగి చెప్తాడు, ఎరోమాకండి గ్రాండ్ మదర్ అని చెప్పి తను అంటూ ఉంటాడు. ఇంకింతటితో ఈ ఫ్లాష్ బ్యాక్ అయితే అయిపోయింది. ప్రెజెంట్ లో చూసుకుంటే మన సురిగి తన యొక్క ఫైనల్ అటాక్ మారు మీదకి చేయడానికి వస్తాడు. కానీ హఠాత్తుగా తన యొక్క కత్తి వదిలేస్తాడు అనమాట. ఇంకా మారు తన కత్తి తీసుకొని సురిగిని పొడి చేస్తాడు. ఇది చూసిన తర్వాత మన మారు లిటరల్లీ లైక్ ఏడుస్తాడు అనమాట. తను అడుగుతాడు, నువ్వెందుకు నన్ను పొడవలేదు, నీ కత్తిని ఎందుకు వదిలేసావు అని చెప్పి తను అడుగుతాడు. అప్పుడు మన సురిగి చెప్తాడు, ఐ థింక్ ఐఎమ్ రాంగ్. నా చెల్లి ప్రాణాలు నేను కాపాడుకుందామని అనుకున్నా, కానీ దానికోసం నీ ప్రాణాలు తీయడం అనేది అది రైట్ కాదు అని చెప్పి తను అంటాడు. ఇది విని మన మారు చెప్తాడు, అసలు మనం చేసేది రైటా రాంగా, ఇది ఆలోచించాల్సిన సమయం ఇది కాదు, మనం ఒక బ్యాటిల్లో ఉన్నాం, అలాంటిది నువ్వు ఇలా ఎందుకు చేసావని చెప్పి మన మారు లైక్ ఏడుస్తూ ఉంటాడు. దానికి మన సురిగి చెప్తాడు, ఐ థింక్ ఇలా ఎందుకు చేశానో నాకు కూడా తెలీదు, ఐఎమ్ జస్ట్ 17 యు నో అని చెప్పి లైక్ మనోడు పడిపోతాడనమాట. నిజానికి మనోడు ఇలా ఎందుకు చేశాడో మన అందరికి తెలిసిందే. మన మాకి ఎలా అయితే వాళ్ళ చెల్లిని పోగొట్టుకొని ప్రతిరోజు నరకం చూసిందో అలాంటి ఫేత్ తను ఫేస్ చేయకూడదని చెప్పి మన సురిగి వాళ్ళ ఫ్రెండ్ ని చంపలేకపోయాడు. కానీ రెండో వైపు ఇప్పుడు మాకి యొక్క ఫేత్ మన మారు ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు అనమాట. తన ఫ్రెండ్ ని తను ఇప్పుడు చంపేసుకున్నాడు. ఇలా నేను ఎందుకు చేశానని చెప్పి లైక్ తను ఇక్కడ ఏడుస్తూ ఉంటాడు. ఇక్కడ మన మారు చెప్తాడు, నా దగ్గర కూడా కొంతమంది ఉన్నారు నా వాళ్ళు అని చెప్పుకోవడానికి, అదే యూకా, క్రాస్, సురిగి వీళ్ళు మాత్రమే నా దగ్గర ఉన్నారు. బట్ ఇప్పుడు వీళ్ళు కూడా నా దగ్గర నుంచి వెళ్ళిపోతున్నారు. అసలు నిజమైన తప్పు నాది. ఈ యొక్క ప్లానెట్ లో మీరే ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటున్నారు, కానీ నేనే మధ్యలో వచ్చాను, నా వల్లే ఇలా జరిగిందని చెప్పి మన మారు ఇక్కడ చాలా దారుణంగా ఏడుస్తూ ఉంటాడు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, తన తల మీద ఉన్న ఆ కంట్లో నుంచి కూడా లైక్ చాలా అంటే చాలా నీళ్ళు వస్తున్నాయి. మీ అందరికీ తెలిసిందే, ఒకటి వీళ్ళు చనిపోయినప్పుడు వీళ్ళ కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయి, అలాగే ఏదైనా కళ్యాణ్ చనిపోయినప్పుడు మాత్రమే కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయి. కానీ ఇక్కడ సురిగి చనిపోతే మనోడు ఇంతలా బాధపడుతున్నాడు. ఆఖరికి తను ఏడుస్తూ చెప్తాడు, ఇప్పుడు నా దగ్గర ఏది లేదు, నేను అన్ని పోగొట్టుకున్నా, నాకు ఇక్కడ ఏం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు అని చెప్పి తను సురిగి యొక్క డెడ్ బాడీ దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. పైగా తను రియలైజ్ కూడా అవుతాడు, నిజానికి ఈ హ్యూమన్సే రైట్, వాళ్ళే ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ప్లానెట్ లో ఉన్నారు, మనమే ఇక్కడికి వచ్చి తప్పని చేసాం, కానీ మా దగ్గర కూడా ఉండడానికి ఇల్లు లేదు కదా, మేము ఎక్కడికి వెళ్ళాలి, మేమేం చేయాలి అని చెప్పి ఇక్కడ మనోడు మాత్రం చాలా దారుణంగా ఏడుస్తూ ఉంటాడు. ఇంకిది మొత్తం కూడా మన రీకా నుంచొని చూస్తూ ఉండిద్ది. ఇక్కడ మనం రీకా యొక్క హ్యూమన్ ఫామ్ ని కూడా చూసుకోవచ్చు. ఇంకప్పుడే సీన్ షిప్ చేసి సుమారియన్స్ ఒక స్పేస్ షిప్ లోపలికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ ఒక గ్యాలియన్ తన యొక్క మూడో కన్ను తెరిచిద్ది అనమాట. వీళ్ళ ప్లానెట్ లో ఉన్న ఓల్డెస్ట్ గ్యాలియన్ ని వీళ్ళతో పాటే తీసుకుని ఇక్కడికి వచ్చారు. ఇంకిక్కడ మళ్ళీ సీన్ షిప్ చేసి మన డాబరా దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ మన డాబరా నోటీస్ చేస్తారనమాట మారుకి ఏదో అయిందని చెప్పి. కానీ ఇక్కడ మన డాబరా తన ఫోకస్ మొత్తం మళ్ళీ ఈ ఫైట్ లో పెడతాడు. ఇక్కడ మనోడు ఆలోచిస్తాడు, నా దగ్గర ఉన్న ఈ కర్స్ ఎనర్జీ మొత్తం ఉపయోగించి ఒక బ్యాడాస్ బ్యారియర్ ని తయారు చేస్తే ఏమైందో చూద్దామని చెప్పి మనోడు లిటరల్లీ తన డొమైన్ ఎక్స్పెన్షన్ ని ఓపెన్ చేస్తాడు. దీని పేరే ద డొమైన్ ఎక్స్పెన్షన్, అనదర్ వరల్డ్ ఆఫ్ ద అన్సీన్ అండ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ రివర్స్ క్రాసింగ్. ఇది చూసి నేను లిటరల్లీ షాక్ అయిపోయా. ఎందుకంటే వీడు ఏలియన్ గాడు నిన్న పీవీఎస్ చాప్టర్ లో నేర్చుకున్నాడు బ్రో రివర్స్ క్రాస్ టెక్నిక్. అలాంటిది ఈ చాప్టర్ లో లిటరల్లీ
వీడు తన డొమైన్ ఎక్స్పెన్షన్ ని ఓపెన్ చేసేసాడు. ఇక్కడ తన డొమైన్ యొక్క పవర్స్ ఏంటి, ఈ డొమైన్ యొక్క రూల్స్ ఏంటి, ఇవి తెలుసుకునే లోపలే మనకి ఇక్కడ మళ్ళీ సీన్ షిఫ్ట్ చేసి మన యూజీ ఇతదోరి దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం తను ఆ షిప్ లోపల ఉన్నాడు, ఏలియన్స్ ఒక షిప్ లోపల ఉన్నాడు. ఇంకా తన ముందు ఒక గ్యాలియన్ ని కూడా మనం చూసుకోవచ్చు. ఇదే ఆ ఏన్షియంట్ క్రీచర్, దీన్నే ఈ సుమారియన్స్ లైక్ దేవుళ్లాగా పూజించేస్తూ ఉంటారు. ప్రస్తుతం మన మారు కూడా ఇక్కడే ఉంటాడనమాట. ఇప్పుడు వీడెక్కడి నుంచి వచ్చాడు, అసలు మన యూజీ ఇక్కడికి ఎలా వచ్చాడో మనకి లైక్ చెప్పరు, బట్ వీళ్ళిద్దరు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ మన మారు చెప్తాడు ఇదేంటిదో నీకు తెలుసా అని చెప్పి తను అడుగుతాడు. అండ్ మన యూజీ చెప్తాడు అవును ఇదేంటిదో నాకు తెలుసు, చేతిలో ఒక రాడ్ పట్టుకుని ఉంటాడు కదా టోడో అని, ఆ పర్సన్ నాకు దీని గురించి చెప్పాడు అని చెప్పి మన యూజీ ఇక్కడ చెప్తాడు. సీరియస్లీ గైస్, ఇక్కడ మన యూజీ ఇదేంటిదో నాకు తెలుసురా బాబు అని మనోడు చెప్పిన తర్వాత కూడా మన మారు అసలు ఇదేంటిదో మళ్ళీ స్టార్టింగ్ నుంచి మన యూజీ ఇద్దరికి మొత్తం స్టోరీ చెప్తాడనమాట. అంటే ఇది వాళ్ళ ప్లానెట్ లో ఉన్న ఏన్షియంట్ క్రియేచర్, దీన్ని మేము తీసుకొచ్చాం, మేము దేవుళ్లాగా పూజిస్తాం, మొత్తం స్టోరీ మళ్ళీ చెప్తాడు. ఇది విని మన యూజీ చెప్తాడు అది మొత్తం నాకు ముందు తెలుసు, కానీ ఇక్కడికి నన్ను ఎవరు సమన్ చేశారు, దేనికోసం నన్ను ఇక్కడికి పిలిచారు అని చెప్పి మనోడు అడుగుతాడు. అప్పుడు మన మారు చెప్తాడు నా యొక్క కర్స్ టెక్నిక్ నిన్ను ఎంచుకుంది, దీనికి నువ్వే సూటబుల్ క్యాండిడేట్ అని నిన్ను ఇక్కడికి పిలుచుకొచ్చింది అని చెప్పి మనోడు అంటాడు. ఇప్పుడు ఈ మాట వినిన తర్వాత మీరు అందరూ అడగచ్చు అసలు మారు యొక్క కర్స్ టెక్నిక్ ఏంటిది అని. నిజానికి నాకు తెలీదు, ఎందుకంటే ఇక్కడ చెప్పలేదు. ఇంకా మీరందరి బుర్రలు బ్లాస్ట్ అయిపోయే విషయం ఏంటంటే వీళ్ళిద్దరు ఇప్పుడు ఎక్కడున్నారు తెలుసా, ఒక సోల్ రణంలో ఉన్నారు. ఈ రణంలో లైక్ మన ఇతదోరిని పిలిచింది మన మారు యొక్క కర్స్ టెక్నిక్. అంటే మన మారు ఇక్కడ సమన్ చేశాడు యూజీ ఇతదోరిని. ఇప్పుడు ఈ మాటలు వినిన తర్వాత మన ఇద్దరి అడుగుతాడు ఇంతకీ నేను సూటబుల్ క్యాండిడేటా, కానీ దేనికి అని చెప్పి తను అడుగుతాడు. అండ్ మన మారు తన ప్లాన్ ని రివీల్ చేసి చెప్తాడు. ఇక్కడ మన మారు ఏం చేద్దామని అనుకుంటున్నాడంటే మన మారు తన దగ్గర ఉన్న కర్స్ టెక్నిక్ ని అలాగే మన ఇద్దరి దగ్గర ఉన్న కర్స్ టెక్నిక్ ని ఈ రెండు కలిపేసి ఒక కొత్త వరల్డ్ ని తను క్రియేట్ చేద్దామని అనుకుంటున్నాడు. ఆ వరల్డ్ లో అందరూ ఈక్వల్ గా ఉంటారు, ఈ కర్స్ ఎనర్జీలు ఇవేమి ఉండవు, అలాంటి వరల్డ్ ని నేను క్రియేట్ చేస్తానని చెప్పి మనోడు ఇక్కడ అంటాడు. ఆల్దో మన మారు ఇవన్నీ ఒకడే చేయలేడు, దట్స్ వై తనకి యూజీ ఇద్దరి యొక్క హెల్ప్ కావాలన్నమాట. సో దీని మీద నీ ఒపీనియన్ ఏంటి ఇతదోరి అని చెప్పి తను అడుగుతాడు. ఈ మాట విని మన ఇద్దరి లిటరల్లీ స్టన్ అయిపోతాడు. ఈ కర్సులు లేని ప్రపంచాన్ని తయారు చేద్దామని చెప్పి లైక్ మన యూజీ వాళ్ళ అన్న అనుకున్నాడు, సేమ్ అలాంటి మాటే వీడు కూడా చెప్తున్నాడు అని చెప్పి మన యూజీ లైక్ షాక్ అయిపోతాడు. లిటరల్లీ అసలు ఏం ఆలోచించకుండా ఆ యూకి యొక్క బుక్ ఉంది కదా అది కూడా మన మారుకి ఇచ్చేస్తాడనమాట. సరే నువ్వు చేయాలనుకుంది చేసే అని చెప్పి ఆ బుక్ లైక్ ఇచ్చేస్తాడు. ఇది తీసుకున్న తర్వాత మన మారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా తను చెప్తాడు నాకు కొన్ని మెటీరియల్స్ కావాలి, నువ్వు నాకు హెల్ప్ చేయాలి, ఇటు రా అని చెప్పి మన యూజీ ఇద్దరిని వేరే వైపుకి తీసుకుని వెళ్తాడు. ఇంకిక్కడ చూస్తే మన మాహితో ఇతదోరి కోసం వెయిట్ చేస్తున్నాడు గైస్. ఎస్ మనోడు ఇంకా ఆ సోల్ రణంలో చనిపోయిన తర్వాత కూడా యూజీ ఇతదోరి కోసం వెయిట్ చేస్తున్నాడు. ఎందుకంటే నన్ను చంపినోడు చావు ఎలా ఉండిద్ది, వాడు ఎలా చనిపోయాడో తను విందామని అనుకుంటున్నాడు. సో ఎలాగో యూజీ కూడా ఎప్పుడో ఒక రోజు చనిపోతాడు కదా, చనిపోతే తను కూడా ఈ దారి నుంచే వెళ్ళాలి. సో అందుకనే ఈ దారిలో తను వెయిట్ చేస్తున్నాడు వీడు ఎప్పుడో ఒక రోజు వస్తాడని. సో ఫైనల్లీ ఇప్పుడు మన యూజీ వచ్చేసాడు కాబట్టి నువ్వు ఎలా చనిపోయావు ఇతదోరి అని చెప్పి తను అడుగుతాడు. కానీ అప్పుడే తను రియలైజ్ అవుతాడు నిజానికి చనిపోలేదు బ్రో, ఈ ఇతదోరి చనిపోలేదు, చనిపోకుండా నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావని చెప్పి మన మాహితో కంగారు పడిపోతాడు. మీరు మన మాహితో యొక్క ఫేస్ చూసుకోవచ్చు బ్రో, తను లిటరల్లీ భయపడిపోయాడు. అండ్ మరి యూజీ చెప్తాడు కూడా చూసి చాలా రోజులైంది కానీ డిసప్పాయింట్ చేసినందుకు సారీ, నేను ఇంకా చనిపోలేదు, నేను ఇంకా బ్రతికే ఉన్నాను, నన్ను ఇక్కడికి గెస్ట్ లాగా ఇన్వైట్ చేశారు కాబట్టి నేను ఇక్కడికి వచ్చానని చెప్పి తను అంటాడు. ఈ మాట వినిన తర్వాత లైక్ లిటరల్లీ మన మాహితో కన్ఫ్యూజ్ అయిపోతాడు. అసలు ఇలాంటి ప్లేస్ కి గెస్ట్ కి రావడం ఏంట్రా, నిన్ను సమన్ చేయడం ఏంటి, నువ్వు ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పి తను గట్టిగా అరుస్తాడు. మనోడు తన ఫ్రస్ట్రేషన్ ని బయట పెడతాడు అనమాట. ఎందుకంటే ఆబ్వియస్లీ తను ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాడు ఇడు పోతాడు అని చెప్పి, కానీ ఇడు పోకుండా ఇక్కడికి వచ్చాడు. ఇంకప్పుడే మన మారు చెప్తాడు అయితే మన ప్లాన్ స్టార్ట్ చేద్దామా ఇతదోరి అని చెప్పి తను అంటాడు. ఈ ప్లాన్ మాట విని మన మాహితో షాక్ అయిపోతాడు. అదేంటి ప్లానా, అసలు మీరిద్దరు ఏం చేద్దామని అనుకుంటున్నారు అని చెప్పి మనోడు కంగారు పడిపోతాడు. ఇంకింతటితో ఈ చాప్టర్ అయితే అయిపోయింది. ఇంకా సరిగ్గా 4 చాప్టర్స్ ఉన్నాయనుకుంటాం గైస్. ఐ థింక్ 4 చాప్టర్స్ తర్వాత ఈ జుజుత్సు కైసెన్ మొజిరోకి డి ఎండ్ పడిపోయింది. ఇంకా నెక్స్ట్ వీడియోలో వీళ్ళ యొక్క ప్లాన్ ఏంటి, వీళ్ళు ఇక్కడ దేని గురించి మాట్లాడుకుంటున్నారు, నెక్స్ట్ టైం చేయబోతున్నారు, ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో కవర్ చేయబోతున్నాం. సో ఆ వీడియో తొందరలోనే వచ్చింది, మీరైతే అప్పటివరకు వెయిట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా మర్చిపోమాకండి గైస్. ఇంకా మనం కద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై.